ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇలా లవ్ మ్యారేజ్ మీది అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఓ పెద్ద స్టోరీ అయితే. ఆయనదా కొంచెం నాకు ఈ పెండ్లి దాంట్లో అంతగా ఇష్టపడలే. నాకు సినిమాలో వర్క్ చేయాలా, సినిమాలో డాన్స్ చేయాలా, సినిమాలో రావాలా అదిదా ఉండిందే కానీ పెండ్లి మాదంతా ఇష్టపడలేను నేను. బట్ కూతురు మట్టు చదువుతా ఉండింది. అక్క ఉండింది నాకు. అక్క చూసుకుంటా ఉండింది బిడ్డని. అప్పటికి ఈయన కొంచెం లవ్ చేశారు. ఓకే మనము లైఫ్లో సెటిల్ అవుతాము అట్లని ఒప్పుకున్నాను. ఏ సినిమా చూసి ఆయన మనసు పారేసుకున్నారు? అట్లంతా ఏమి లేదు. నా డాన్స్ చూసి ఆయన చాలా ఇష్టపడారు. అవునండ, అది చెప్పాలి మనం. నా డాన్స్ చూసి ఆయన ఇష్టపడారు. ఏం చేస్తుంటారమ్మా ఆయన? ఆయన వచ్చి ఈ పిక్చర్లు తీసి రిలీజ్ చేస్తారు కదండి, డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు. సో ఇండస్ట్రీ ఆయన కూడా. అవును. సో మీకు బాగా సపోర్ట్ ఆయన? అవును. ఇండస్ట్రీలో కూడా యాక్ట్ చేయి, పెళ్ళైన తర్వాత వద్దు ఆపేయాలి ఆపేయమని అంతా చెప్పలేదు ఆయన. వీలే చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ అప్పుడున్న హీరోయిన్స్ లో బాగా సంపాదించి బాగుపడ్డ వాళ్ళలో మీరు కూడా ఉంటారు. ఈరోజు శకుంతల మాస్టర్ కొన్ని 100 కోట్లు అంటారు హైదరాబాద్ లో. దేవుడు అనుగ్రహం. బట్ ఎందుకు ఒకటే కూతురు కావాలనుకున్నారా? చాలా మనం ఉండిన బిజీలా, మనం ఉండిన వర్క్లా, దానికి పైకి మనకు దాంట్లో టైం లేదు, ఇంట్రెస్ట్ లేదు. మనం పాడుతూ ఉన్నాం కదండా, షూటింగ్ 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 పాడుతూ ఉన్నాం కదా. ఇది పెద్ద ప్రాసెస్. అవును. ఈ ఒక బిడ్డను చూసుకునేదానికే మనకి టైం లేదు. అక్కదా చూసుకుంటా ఉండింది. ఆయన మీ వారు? మా వారు ఆయన బిజీలో ఉన్నారు. ఉన్నారమ్మా ఇప్పుడు? లేదంట. ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన? 7 సంవత్సరాలు అయింది. అదే ఆయన స్థానం తర్వాతనే నేను ఇక్కడ వచ్చాను. అంతవరకు చెన్నైలోనే కదా. అవునా, అంతకుముందు నేను చెన్నైలో కదా ఉన్నానండి. 60 ఏళ్ళకి పైగా నేను చెన్నైలోనే ఉన్నాను. ఇప్పుడు దానే ఇక్కడ బెంగళూరుకి వచ్చాను నేను. సో పర్సనల్ లైఫ్ లో గానీ, ప్రొఫెషనల్ లైఫ్ లో గానీ ఎలాంటి బాధలు లేవు? ఏమి లేదండి, దేవుడి పుణ్యాలు ఏం లేదు. సో ఇటు కుటుంబం సైడ్ కూడా ఎటు బాధలు లేదు, అందరు బాగా చూసుకుంటారు. బట్ ఇది వచ్చిన తర్వాత కొంత మార్పులు అదంతా ఏమి లేదు, అదంతా ఏమి లేదు. బట్ నేను వచ్చిన తర్వాత మా ఫ్యామిలీని నేను బాగా కొండుస్తున్నాండ అందరినీ. నా కూడా పుట్టినోడు మేము 7 మనుషులు, 7 నేను వాళ్ళని ఎంత బాగా కొండిస్తున్నాయి. అవును, చదివ పెట్టింది, పెళ్ళిళ్ళు చేసింది, బిడ్డలు పుట్టింది, అన్నీ నేను చేసి వాళ్ళని ఎంత ఒక్కొక్క పొజిషన్ పెట్టి. ఆ విషయంలో గ్రేట్, ఒప్పుకోవచ్చు. అప్పుడున్న యాక్టర్స్ అందరూ కూడా ఒకసారి యాక్ట్రెస్ గా వాళ్ళు క్లిక్ అయిపోతే ఫ్యామిలీ మొత్తాన్ని బాగా చూసుకునేవాళ్ళు. అవును. ఎంతమంది సిబ్లింగ్స్ ఉన్నారు, అన్నలు తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లల్ని అందరికి పెళ్లి చేయడం, చదివించడం, బాగా సెటిల్ చేశారు. అవునండి, అది గ్రేట్. నా పరిస్థితి అట్లా అయ్యిందన్న. నేను తల ఎత్తిన తర్వాత మా ఫ్యామిలీని నేను బాగా కొండిస్తాను అందరినీ. ఇప్పుడు అందరూ హ్యాపీ అండ. కొంచెం మనుషులు పోయారు, ఏజ్ అయిన తర్వాత కొందరు పోయారు, కొందరు ఉండారు, అందరూ బాగుండారు. నా గురించి వాళ్ళంతా బాగుండారు ఇప్పటికి. వాళ్ళకి అది ఉందా? మా అక్క చేసింది ఎన్ని ఉందా వాళ్ళకి మనసులో ప్రేమ ఉంటుంది. ఉంటేనే ఎట్లా చెప్పండి సార్, ఉంటుంది. అక్కడి నుంచి మనం ఎట్లా ఉండాము అనేది ఉంటుంది. ఇప్పుడు దూరంగా ఉన్నారా? చెన్నైలో ఉండారు, అంత పక్కన మాట్లాడుతున్నారు, అందరు మాట్లాడతారు, వస్తారు, పోతారు. అంతే, అందరినీ సపరేట్ గా పెట్టేస్తేనే. అవునండి. సో హ్యాపీ లైఫ్. అవునండి. సో ఒకటే కూతురు. అవును. సో తను కూడా కనిపించారు మనకు ఆల్రెడీ. సో ఆమెకి 2 పిల్లలు. అవునండి. ఏం చేస్తున్నారు? మా గ్రాండ్ సన్స్ అంటే వాడు బాంబేలో ఉన్నాడు, ఇంకా బిడ్డలు లేదు. వీడి చిన్నోడు ఇక్కడ ఉన్నాడు. సో 2 ఇండస్ట్రీకి ఎవరు రావట్లేదు.
రాలేదు, బట్ వీడు జర్నలిస్ట్ అయిపోయినాడా, అది చిన్నమా- ఇండస్ట్రీ దానే. ఓ చిన్న మానవుడు కన్నడలో జర్నలిస్ట్. అవును, ఓ వాడే రాస్తాడు, వాడే ఏమో చేస్తాడు వాడు. ఓ 24 అవర్స్ చదువుకొని వాడి పని ఏమో వాడు చూసుకుంటాడు, ఎవరిని ఎదురు చూసేది లేదు. ఆ. వాడి పని వాడు చేసుకుని ఉంటాడంట, సూపర్. ఏదో రాసుకొని చదువుకొని పేపర్ న్యూస్ పేపర్ల వానుடைய పేటీలంతా వస్తుంది. వాడికేమో అది interest. హ్యాపీ లైఫ్. అవును అవును అవును, హ్యాపీ లైఫ్ దా, ఏం రిగ్రెట్స్ లేవు. ఏమీ తేడా లేదు నేటి వరకు. సూపర్. చాలు 84 ఏజ్ లో ఎంత హ్యాపీగా, ఎంత హెల్దీగా, ఇంకా చిన్న చిన్న ఇక్కడ ఇంకా యాక్ట్ చేస్తూ కన్నడలో. ఇంతకన్నా దేవుడు ఇంకా ఏమి ఇవ్వాలి, ఇంకేం అడుగుతాం. ఏమీ లేదంట, ఉమ్, ఇంకా ఉండే వరకు ఇట్నే సంతోషంగా ఉండి ఉమ్. దేవుడు ఎప్పుడు పిలుస్తారో అప్పుడు పోవాల్సిందే. సూపర్.